హైదరాబాద్ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. కాని మలక్పేట కథ వేరు. ఇది ఒక పెద్ద పజిల్ లాంటిది. 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న చోట సగానికి పైగా ప్రజలు ఓటింగ్కు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇక్కడి రాజకీయాలు ఎందుకొకే చోట ఆగిపోయాయి? ఈ విశ్లేషణలో మనం ఈ స్తబ్దత వెనుక ఉన్న కారణాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ ప్రయాణంలో మనం 4 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా అసలు సమస్యేంటో అర్థం చేసుకుందాం. తర్వాత 2 ఎన్నికల డేటాను పరిశీలించి ఆ అంకెలు మనకు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత ప్రజల ఉదాసీనత వెనుకున్న కారణాలను విశ్లేషించి చివరిగా ఈ పరిస్థితిని మార్చడానికి ఒక ఆచరణాత్మకమైన మార్గం ఉందా లేదా అని చర్చిద్దాం. సరే, మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా మనం మలక్పేట నియోజకవర్గాన్ని, దాని ప్రత్యేకతలను, ఇంకా అక్కడున్న ఆ చిక్కుముడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మలక్పేట ఇది కేవలం ఒక నియోజకవర్గం కాదు, హైదరాబాద్ నగర గుండెకాయలాంటిది. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. 3 లక్షలకు పైగా ఓటర్లు నివసిస్తున్న ఈ ప్రాంతం ఎంతో వైవిధ్యభరితమైనది, చాలా కీలకమైనది కూడా. అయితే అసలైన పజిల్ ఇక్కడే మొదలవుతుంది. 3 లక్షల మంది ఓటర్లు ఉన్నా ఎన్నికల రోజున ప్రతి 10 మందిలో దాదాపు 6 ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ఆలోచించండి, ఎందుకు? ఓటింగ్ మీద ప్రజలకి ఎందుకింత నిరాసక్తత? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం ముందుగా డేటాను చూడాలి. ఎందుకంటే అంకెలు అబద్ధం చెప్పవు. మలక్పేట రాజకీయాల్లోని స్తబ్దతకు ఈ అంకెలే అసలైన సాక్ష్యం. 42.3%. ఇదే మలక్పేట ఓటింగ్ శాతం. 2018లో మొత్తం తెలంగాణలోనే అత్యల్ప పోలింగ్ నమోదైంది ఇక్కడే. సరే, 5 ఏళ్లు గడిచాయి, రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారింది. కాని మలక్పేటలో పరిస్థితి మారలేదు. 2023లో కూడా ఓటింగ్ శాతం అదే 42.3%. 1% కూడా మార్పు లేదు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ పట్టిక చూడండి. ప్రధాన పార్టీల ఓట్ల శాతంలో కూడా పెద్దగా కదలిక లేదు. గెలిచిన ఏఐఎంఐఎం ఓట్ల శాతం 42.9 నుంచి 42.3% వచ్చింది. అంటే దాదాపుగా అదే. బీఆర్ఎస్ ఓట్ల శాతం 13.8 నుంచి 14.1%కి స్వల్పంగా పెరిగింది. కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. 5 ఏళ్ల కాలం, ఇన్ని రాజకీయ పరిణామాలు ఏవీ ఈ సంఖ్యలను కదిలించలేకపోయాయి. ఈ బార్చార్ట్ చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 2018, 2023 ఎన్నికల మధ్య ప్రధాన పార్టీల ఓట్ల శాతంలో దాదాపు మార్పే లేదు. ఇది రాజకీయంగా ఆ నియోజకవర్గం ఎంత నిశ్చలంగా ఉందో చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే 2023 ఎన్నికలు 2018 ఎన్నికలకు ఒక ఫోటోకాపీ లాంటివి. కాని మనల్ని వేధించే అసలు ప్రశ్న ఒక్కటే: ఎందుకిలా జరిగింది? దీని వెనుక ఉన్న కారణాలేమిటి? వాటిని ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ రాజకీయ నిశ్చలత, ఈ ఉదాసీనత వెనక ఒక కథ ఉంది. దానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఆ కారణాలను మనం ఒక్కొక్కటిగా విడదీసి చూస్తేనే అసలు సమస్య మూలం మనకర్థమవుతుంది. ఆ 3 కారణాలు: 1. దశాబ్దాలుగా పాతుకుపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే. 2. క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాల బలహీనమైన వ్యూహం. ఇక 3వది, చాలా ముఖ్యమైనది, ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పేరుకుపోయిన అపనమ్మకం. ముందుగా మొదటి కారణం చూద్దాం. ఇక్కడ 3 సార్లకు పైగా గెలుస్తున్న ఏఐఎంఐఎం అభ్యర్థికి ఒక స్థిరమైన, నమ్మకమైన ఓటు బ్యాంకుంది. వీళ్లు ప్రతి ఎన్నికల్లోనూ ఖచ్చితంగా ఓటు వేస్తారు. ఇది వారికి ఒక బలమైన కోటలా మారింది. ఈ ఓటు బ్యాంకును ఛేదించడం ప్రతిపక్షాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇక 2వది అపనమ్మకం. దీనికి ఆగిపోయిన మలక్పేట ఐటీ టవర్ ప్రాజెక్ట్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశ చూపించారు, శంకుస్థాపన కూడా చేశారు. కాని అది పునాది రాయితోనే ఆగిపోయింది. దీనివల్ల యువతలో తీవ్ర నిరాశ, నాయకులపై అపనమ్మకం పెరిగిపోయాయి. ఇక రాజకీయ హామీలు పక్కన పెడితే ప్రజలు రోజూ ఎదుర్కొనే సమస్యలివి. నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ కూలిపోతోంది. రోడ్లన్నీ గుంతలమయం. మంచినీళ్లు ఎప్పుడొస్తాయో తెలియదు. యువతకు ఉద్యోగాల్లేవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ చేరడం లేదు. ఇవే వారి గుండెల్లోని అస్సలైన ఆవేదనలు. ఏ నాయకుడైనా ప్రజాజీవితంలో గౌరవం, బాధ్యతాయుతమైన సంభాషణ అనేవి మన రాజ్యాంగ విలువలు. ప్రజల సమస్యలను విని వాటి గురించి బాధ్యతగా మాట్లాడినప్పుడే వారికి నాయకత్వంపై నమ్మకం కలుగుతుంది.
మరి ఈ రాజకీయ స్తబ్దతను ఛేదించడం అసాధ్యమా? ఈ చక్రాన్ని బద్దలు కొట్టలేమా? మార్పు కోసం ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఇప్పుడు ఈ ఉదాసీనతను తొలగించడానికి ఉన్న అవకాశాలను, వ్యూహాలను పరిశీలిద్దాం. మార్పు సాధ్యమే అనడానికి మనకు పక్కనే ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గం ఒక మంచి ఉదాహరణ. మలక్పేటలో ఉన్నట్టే అక్కడా సవాళ్లున్నాయి. కాని ఫలితం వేరు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఎలా? వారు క్షేత్రస్థాయిలో చాలా బలంగా పనిచేశారు. ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్రస్థాయి అభివృద్ధిని స్థానిక సమస్యలతో ముడిపెట్టి ప్రజలకు వివరించగలిగారు. మలక్పేటలో లోపించింది కూడా ఇదే. మలక్పేటలో ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఒక స్పష్టమైన 5 ఏళ్ల ప్రణాళిక అవసరం. మొదటి అడుగు బూత్ కమిటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. రెండవది మాటలు కాదు, చేతలు కావాలి. కూలిపోయిన డ్రైనేజిని బాగుచేయడంలాంటి కంటికి కనిపించే పనులు చేయాలి. మూడవది అందరినీ కలుపుకొనిపోయే వాస్తవికమైన విధానాలను ప్రతిపాదించాలి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమొకటుంది. పాలన అనేది అధికారం కోసం ఆడే ఆట కాదు, అది ప్రజలకు చేసే సేవ. ప్రజలకు సేవ చేసినప్పుడే వారి నమ్మకాన్ని మనం గెలుచుకోగలం. ఈ ప్రక్రియలో ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి గోప్యత పట్ల గౌరవం చూపటం చాలా ముఖ్యం. భారతదేశ డీబీడీపీ చట్టం కూడా ఇదే చెప్తోంది. ప్రజల అనుమతితోనే వారిని సంప్రదించాలి, వారి నమ్మకాన్ని కాపాడుకోవాలి. చివరిగా ఒక్క ప్రశ్న. డ్రైనేజీ, ఉద్యోగాలు, మంచినీరు ఇలాంటి ప్రజల కనీస అవసరాలనే తమ రాజకీయ వ్యూహానికి కేంద్రంగా మార్చుకుంటే ఏం జరుగుతుంది? బహుశా అప్పుడు మలక్పేట లాంటి నియోజకవర్గాల్లో ప్రజల నిశ్శబ్దం బద్దలై ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం, చైతన్యం వస్తాయి. మీరు ప్రజలకు సేవ చేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్నే అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఈమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా మా నెంబర్ 08042041602. పాలిటిక్స్ కన్నా పర్పస్ ముఖ్యం.